హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మా ఫ్రెండ్కి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. వీడు రెగ్యులర్గా డ్యూటీ వెళ్ళే టైంలో రోడ్డు మీద ఇద్దరు లేడీసు 2 కొత్త ఫోన్ బాక్సులు 2 మొబైల్స్ చేతిలో పట్టుకొని అమ్ముతూ ఉన్నారు. సో మా వాడు అబ్జర్వ్ చేశాడు. సో వాళ్ళు చెప్పే రేట్కి ఆ ఫోన్ ప్రైస్కి టాలీ కావట్లే. దగ్గరికి వెళ్ళి ఫోన్ చెక్ చేశాడు. ఫోన్లో ఉన్న ఐఎంఈఐ నంబరు, బాక్స్ మీద ఉన్న ఐఎంఈఐ నంబరు 2 టాలీ కావట్లే. సో అది కొట్టేసిన ఫోన్స్. సో మీరు కూడా ఫ్రెండ్స్ బయట కొన్న, ఫ్లిప్కార్ట్లో కొన్న, అమెజాన్లో కొన్న కొత్త మొబైల్ మీరు ఆర్డర్ చేసినప్పుడు ఫోన్ ఓపెన్ చేయగానే, ఫోన్ ఆన్ చేయగానే ఫోన్లో ఉన్న ఐఎంఈఐ నంబరు, బాక్స్ మీద ఉన్న ఐఎంఈఐ నంబరు 2 ఒకటా కాదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్, మీరు కొన్న మొబైలు ఏ స్టేటస్లో ఉంది, అది బ్లాక్ లిస్ట్లో ఉందా, క్లీన్లో ఉందా. సో ఈ వీడియోలో నేను మీరు కొన్న ఫోను అది బ్లాక్ లిస్ట్లో ఉందా, క్లీన్లో ఉందా అనేది నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ముందుగా మీ ఫోన్ ఆన్ చేసిన తర్వాత డైల్ ప్యాడ్లోకి వెళ్ళి *#06# అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఐఎంఈఐ నంబర్లు డిస్ప్లే అవుతాయి. సో ఈ ఐఎంఈఐ నంబరు, బాక్స్ మీద ఉన్న ఐఎంఈఐ నంబరు 2 చెక్ చేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఐఎంఈఐ ప్రో ఇన్ఫో అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఐఎంఈఐ నంబర్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఐఎమ్ నాట్ అ రోబోట్ సెలెక్ట్ చేసి చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ కండిషను బ్లాక్ లిస్ట్ స్టేటస్ క్లీన్ అని చూపిస్తుంది. సో ఈ క్లీన్ అని ఉంటే మీ ఫోను 100% సేఫ్. ఒకవేళ ఇక్కడ ఎస్ అని ఉంటే 80% ఫోన్ అయితే తీసుకోవద్దు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.